9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 4 కోట్ల రూపాయల నిధులను రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు. పెందుర్తిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్లు ఎమ్మెల్యే ఆదిప్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం ఆయన ఎంతో అదృష్టంగా భావించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన్న దేవుడు, 96వ వార్డు అధ్యక్షుడు దాడి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టాఫ్ రిపోర్టర్ రామస్వామి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన ఉత్తరాంధ్ర తిరుపతిగా పిలుచుకునేటువంటి పెందుర్తిలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఘాట్ రోడ్, దిగువ ఘాట్ రోడ్ ఉందో, మరి గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు. స్వామివారి ఆశీస్సులతో మరి ముఖ్యంగా మనం ఈ ఘాట్ రోడ్ని ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా 61,40,000 రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ దిగువ రోడ్ అంటున్నది కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్ని, దిగువ రోడ్ని కూడా మరి బీటీ రోడ్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకు ఆకాంక్ష, మరి ముఖ్యంగా ఈ 96 వార్డుకి సంబంధించి పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డును కూడా పూర్తిగా వైడెన్ చేస్తూ సుమారుగా 1,54,00,000 రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాకుండా 95వ వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డును కూడా సుమారుగా 1,67,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా 93వ వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళకి అన్నీ కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారుగా 3,96,16,000 అంటే 4 లక్షలు తక్కువ 4 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులకి వాళ్ళు శంకుస్థాపన చేశాము. ఏదైతే మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము. పులగాన్పాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి, సుజాత నగర్ రోడ్డు కానివ్వండి, చిన్నముషిలవాడ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా ఇవాళ దగ్గవానపాలెం రోడ్డు కానీ, ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డు, అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి జోన్ 6లో ఉండేటువంటి వెదిలినరవ అజనగిరి రోడ్ని సుమారుగా 7 కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దానికి చక్కగా వెడల్పు చేసుకుని అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పి నేను భావిస్తూ, ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను.